హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీతో చెప్పినట్టుగానే నేను మీకు ఈ ఫార్మసిస్ట్ ఆర్ఆర్బీ ఎగ్జామ్కి సిలబస్ చెప్తానన్నాను. ఇదంతా సిలబస్. ఇదైతే నా హ్యాండ్ రిటన్ నోట్స్. నేను కోచింగ్ తీసుకుంటూ ఉండగా రాసుకున్న నోట్స్. మీకు ఆ బిట్స్ కూడా కావాలంటే నేను కోచింగ్లో తీసుకున్న బిట్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. చూసుకున్నట్టయితే ఫస్ట్ జనరల్ అర్థమెటిక్, జనరల్ అవేర్నెస్, అలాగే మనకి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, ఈ సబ్జెక్ట్స్ అనేవి జనరల్ సబ్జెక్ట్స్గా ఉన్నాయి. వీటిలో కూడా చాలా పోర్షన్ ఉంది మనకి చదవాలంటే. అలాగే మనకి ఫార్మసీ సబ్జెక్ట్స్ వచ్చేసి 37 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓవరాల్ ఫార్మసీ వచ్చేసి 37 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడాను ఫార్మసీ సబ్జెక్ట్స్ మనకి డైటరీ సప్లిమెంట్స్ అండ్ న్యూట్రాస్యూటికల్స్ వరకు కూడాను ఇవన్నీ 37 సబ్జెక్ట్స్ అనేవి మనకి ఎగ్జామ్కి అనేవి ఉన్నాయన్నమాట. ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ ఎగ్జామ్కి ఇప్పుడున్న షార్ట్ టైంలోనే ఇదంతా చదవటం అనేది కుదరదు మనకి. సో మనం ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఉన్నాం కాబట్టి ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ ఎంసీక్యూస్, రిపీటెడ్ క్వశ్చన్స్, కాన్సెప్ట్ బేస్ క్వశ్చన్స్ నేర్చుకోవడం అనేది బెటరు. ఇప్పుడు నేను మీకు నిన్న కొన్ని బిట్స్ షేర్ చేశాను. అలాగే వాటి కంటిన్యూషన్ ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ మోడల్ పేపరు నాకు కోచింగ్లో చెప్పింది. నేను కోచింగ్లో ఉన్న క్లాసెస్, ఆ బిట్సే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నిన్నటి వరకు చూసిన బిట్స్కి ఇప్పుడు కంటిన్యూషన్ అనేది చూద్దాం. నిన్న మనం 28th బిట్ వరకు చూసాము. లాస్ట్ 2 వీడియోల్లో కూడా 28 బిట్స్ వరకు చూసాము. ఇప్పుడు 29th బిట్ నుంచి చూద్దాము. ఎలక్ట్రో రెడ్యూసిబుల్ సబ్స్టాన్సెస్ కెన్ బి డిటర్మైన్డ్ బై వచ్చేసి కండక్టోమెట్రీ, పొటెన్షియోమెట్రీ, క్యాలరీమెట్రీ, ఆంపిరోమెట్రీ. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆంపిరోమెట్రీ. Angioedema is the adverse drug reaction affecting the option A liver, B pancreas, option C skin, option D gastrointestinal tract. And the answer is skin. మనకి ఇక్కడ ఒడిమా అనేది ఏ ఆర్గాన్కి వస్తుంది అనేది అది కూడా మనం అలా ఆలోచించి ఇక్కడ మిగతా ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి ఆన్సర్ అనేది పెట్టవచ్చు. నెక్స్ట్ బిట్, ద సిఎంసి సెక్షన్ ఆఫ్ ఇన్వెస్టిగేషనల్ న్యూ డ్రగ్ అప్లికేషన్ షుడ్ బి బౌండ్ ఇన్ ఏ. The CMC section of investigational new drug application should be bound in a orange press border binder, black press border board binder, green press binder, red polyethylene binder. Option is green press binder. Next bit, find the next number in the series. ఇది కూడా చూసినట్టయితే మనకి ఇది అర్థమెటిక్లో వచ్చిన నెంబర్ సిరీస్ బిట్ అనమాట. అర్థమెటిక్లో నెంబర్ సిరీస్ టాపిక్లోని బిట్ అనమాట. ఇది మన ఫార్మసీ సబ్జెక్ట్ కాదు. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఈ బిట్కి వచ్చేసి 83. Spreading coefficient is a factor to be considered in the preparation of. Spreading coefficient is a factor to be considered in the presence of elixirs, lotions, ointments, solutions. Option A elixirs, option B lotions, option C ointment, option D solutions. And the answer is ointment. Next bit వచ్చేసి, which one of the following is the statistical procedure to detect the differences existing in between two or more samples? Which one of the following is the procedure to detect the differences existing in between two or more samples? Option A standard error, option B ANOVA, arithmetic mean, chi-square test. మనకి ఇందులో ఆన్సర్ వచ్చేసి ANOVA మెథడ్. నెక్స్ట్ బిట్ వచ్చేసి, ఇది మనకి రిలేషన్షిప్స్లో నుంచి వచ్చింది. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ బిట్. ఇది వచ్చేసి మనకి ఫార్మసీ సబ్జెక్ట్ కాదు. ఇది వచ్చేసి రిలేషన్షిప్స్ బిట్. ఇందులో ఆన్సర్ వచ్చేసి ఆల్ ఫాలో అని వచ్చేసిద్ది ఈ క్వశ్చన్కి అయితేను. నెక్స్ట్ బిట్ 36th వచ్చేసి, అపెరెంట్ బల్క్ డెన్సిటీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్. అపెరెంట్ బల్క్ డెన్సిటీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్స్ పర్ మిల్లీలీటర్. అండ్ నెక్స్ట్ బిట్ వచ్చేసి, హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్ ఆర్. ఇది ఆప్షన్ ఏ నాన్ సైక్లిక్ కాంపౌండ్స్, ఆప్షన్ బి ఓపెన్ చైన్ కాంపౌండ్స్, ఆప్షన్ సి యాలిసైక్లిక్ కాంపౌండ్స్, ఆప్షన్ డి సైక్లిక్ కాంపౌండ్స్. అండ్ ద ఆన్సర్ ఈజ్ cyclic compounds. Fillers are often incorporated into a polymer to enhance the. Fillers are often incorporated into a polymer to enhance the. Option A mechanical strength, option B thickness,
ఆప్షన్ సి విస్కాసిటీ, ఆప్షన్ డి సాల్యుబిలిటీ. అండ్ ద ఆన్సర్ ఈస్ మనకి వచ్చేసి మెకానికల్ స్ట్రెంగ్త్. ఫిల్లర్స్ అనేవి మెకానికల్ స్ట్రెంగ్త్ పెరగడానికి అనేది ఎన్హాన్స్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్, ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ మెథడ్ ఆఫ్ మెజరింగ్ ఒబేసిటీ ఈజ్. ఇంటర్నేషనల్గా మనకి ఒబేసిటీని మెజర్ చేయడానికి యూజ్ చేసే మెథడ్ అన్నట్లు అడిగారు ఇది. ఆప్షన్ ఏ సులివాన్స్ ఇండెక్స్, ఆప్షన్ బి పాండిరల్ ఇండెక్స్, ఆప్షన్ సి బాడీ మాస్ ఇండెక్స్, ఆప్షన్ డి హెచ్ ఇండెక్స్. అండ్ ద ఆన్సర్ ఈస్ బాడీ మాస్ ఇండెక్స్. బఫర్స్ ఆర్ యాడెడ్ ఇన్ ద స్టెరైల్ ప్రొడక్ట్స్ టు మెయింటైన్. ఈ బఫర్స్ అనేవి స్టెరైల్ ప్రోడక్ట్స్లో ఏం మెయింటైన్ చేయడానికి అనేది ఏం మెయింటైన్ చేయడానికి అని చెప్పేసి యాడ్ చేస్తారు అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. ఆప్షన్ ఏ విస్కాసిటీ, ఆప్షన్ బి ఐసోటానిసిటీ, ఆప్షన్ సి పిహెచ్, ఆప్షన్ డి స్టెరిలిటీ. అండ్ బఫర్స్ అంటే దేనికి వాడతాం అనేది మనకు అందరికీ తెలుసు. బఫర్స్, పిహెచ్. ఇది మనకి క్వశ్చన్ చదవగానే 1 or 2 secondsలో మనకి ఆన్సర్ అనేది వచ్చేయాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసి క్యాప్సిడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ప్రోటోజోవా, బ్యాక్టీరియా, ఫంగై, వైరస్. అండ్ ద ఆన్సర్ ఈజ్ వైరస్. క్యాప్సిడ్ అనేది వైరస్లో ఉంటుంది. నెక్స్ట్ బిట్, బై విచ్ బాండ్ అమైనో యాసిడ్స్ ఆర్ జాయిన్ టుగెదర్. అంటే అమైనో యాసిడ్స్ ఏ బాండ్ ద్వారా జాయిన్ చేయబడి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బయోకెమిస్ట్రీలో ఉంటుంది. ఆప్షన్ ఏ అయానిక్, ఆప్షన్ బి డైపోల్, ఆప్షన్ సి అమైడ్, ఆప్షన్ డి హైడ్రోజన్. అమైనో యాసిడ్స్ ఆర్ జాయిన్డ్ టుగెదర్ బై అమైడ్ బాండ్. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇది వచ్చేసి కూడా మనకి యాప్టిట్యూడ్ నుంచి వచ్చిన బిట్. యాప్టిట్యూడ్లో డైరెక్షన్స్ నుంచి వచ్చిన బిట్. దీనికి ఆన్సర్ వచ్చేసి నార్త్ ఈస్ట్. నెక్స్ట్ బిట్, ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద లార్వా ఇంటూ అన్ అడల్ట్ త్రూ డ్రాస్టిక్ చేంజ్ ఈజ్ కాల్డ్. ఇది కూడా మనకు తెలిసిన బిట్టే. ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లార్వా ఇంటూ అన్ అడల్ట్ త్రూ డ్రాస్టిక్ చేంజ్ ఈజ్ కాల్డ్. ఆప్షన్ ఏ బుడ్డింగ్, ఆప్షన్ బి మెటామార్ఫోసిస్, ఆప్షన్ సి మోనోపాజ్, ఆప్షన్ డి రివర్స్ ఆస్మోసిస్. అండ్ ద ఆప్షన్ ఈజ్ మెటామార్ఫోసిస్. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇది కూడా అంతే, మనకి ఫార్మసీ రిలేటెడ్ బిట్ కాదు, మనకి ఫార్మసీ సబ్జెక్ట్ బిట్ కాదు ఇది కూడా వచ్చేసి ఇది అర్థమెటిక్ బిట్. క్లాక్స్లో అర్థమెటిక్ యాప్టిట్యూడ్ అండ్ క్లాక్స్ బిట్. నెక్స్ట్ బిట్ వచ్చేసి ద బ్యాండ్ ఆఫ్ ద కలర్డ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ లైట్ బీమ్ ఈజ్ కాల్డ్ ఇట్స్. ద బ్యాండ్ ఆఫ్ ద కలర్డ్ కాంపోనెంట్ ఆఫ్ లైట్ బీమ్ ఈజ్ కాల్డ్ ఇట్స్. ఆప్షన్ ఏ అకామిడేషన్, ఆప్షన్ బి స్పెక్ట్రమ్, ఆప్షన్ సి ఫార్మ్, ఆప్షన్ డి రేంజ్. అండ్ ద ఆన్సర్ ఈజ్ స్పెక్ట్రమ్. ద సోర్స్ ఆఫ్ విన్క్రిస్టిన్ ఈజ్. ఇది వచ్చేసి మనకి ఫార్మకాగ్నసీ సబ్జెక్ట్ బిట్. ద సోర్స్ ఆఫ్ విన్క్రిస్టిన్ ఈజ్ సోలానం పానిక్యులేటమ్, ఆప్షన్ బి ప్యూనికా గ్రాంచమ్, ఆప్షన్ సి కెథరాంథస్ రోసియస్, ఆప్షన్ డి రిసినస్ కమ్యూనిస్. ఆన్సర్ ఈజ్ కెథరాంథస్ రోసియస్. నెక్స్ట్, యాంటమీబా హిస్టలైటికా బిలాంగ్స్ టు క్లాస్. ఇది వచ్చేసి ఆప్షన్ ఏ ప్రోటోజోవా, ఆప్షన్ బి వైరస్, ఆప్షన్ సి ఫంగస్, బిట్ కనిపించినట్లేదు, ఆప్షన్ డి బ్యాక్టీరియా. యాంటమీబా హిస్టలైటికా బిలాంగ్స్ టు ద క్లాస్ ప్రోటోజోవా, వైరస్, ఫంగస్, బ్యాక్టీరియా. ఆన్సర్ ఈజ్ ప్రోటోజోవా. As per the changes made in the Hatch-Waxman Act, how many months stay will be permitted in case of those patients listed in Orange Book? As per the changes made in the Hatch-Waxman Act, how many months stay will be permitted in case of those patients listed in the Orange Book? Option A 30 months, option B 10 months, option C 20 months, option D 40 months. And the answer is 30 months, 1 month annattu. Next bit. Commonly used spice clove is obtained from. మనకి లవంగం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు, మనకి చూసినా అర్థమైంది లవంగం ఏమోంది. ఇది చూసి మనం ఈజీగా బిట్టు చెప్పవచ్చు. దీనికి చదువుకొని ఆలోచించే అంత కూడా టైం తీసుకో, జస్ట్ 2 seconds. లవంగం ఏముంది మనకు, ఫ్లవర్. ఈజీగా ఫ్లవర్ బడ్డీ, మిగతా అసలు చూడాల్సిన అవసరం కూడా లేదు, అంత ఈజీగా పెట్టేయచ్చు. నెక్స్ట్ బిట్, in stomach the stimulation vagal that increases the gastric acid due to. అంటే ఇది రిసెప్టార్స్ నుంచి వచ్చిన బిట్. అది వచ్చేసి ఆప్షన్ ఏ రిసెప్టర్, ఆప్షన్ బి M3 రిసెప్టర్, ఆప్షన్ సి H2 రిసెప్టర్, ఆప్షన్ డి 5-HT రిసెప్టర్. ఇన్ ద ఆన్సర్ ఈస్ M3 రిసెప్టర్.
Next bit, calamine lotion is an example for. Calamine lotion is example for soluble solid liquid phase mixing, solid liquid phase of mixing, liquid phase of mixing, liquid gas phase of mixing. Answer is solid liquid phase of mixing anamata. Next bit వచ్చేసి by selling of a CPU for 6785 a man makes a profit 15%. ఇది కూడా అంతే మనకి అర్థమెటిక్ ప్రాఫిట్స్ అండ్ లాస్లో నుంచి వచ్చిన నాన్ ఫార్మసీ సబ్జెక్ట్ అనమాట. ఆన్సర్ ఈజ్ 7375. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఎనీ అన్డిజైరబుల్ చేంజ్ ఇన్ ద ఫిజికల్ కెమికల్ ఆర్ బయాలజికల్ ఫీచర్స్ ఆఫ్ ఎయిర్ ల్యాండ్ అండ్ వాటర్ ఈజ్ కాల్డ్. అన్డిజైరబుల్ చేంజెస్ ఇన్ ద ఫిజికల్ కెమికల్ ఆర్ బయాలజికల్ ఫీచర్స్ ఆఫ్ ఎయిర్ ల్యాండ్ అండ్ వాటర్ ఈజ్ కాల్డ్. ఆప్షన్ ఏ ఎకాలజీ, ఆప్షన్ బి పొల్యూషన్, ఆప్షన్ సి ఎకోసిస్టమ్, ఆప్షన్ డి పొల్యూటెంట్. ఆన్సర్ ఈజ్ పొల్యూషన్. నెక్స్ట్ Patna city is situated on the bank of the river. Patna city is situated on the bank of the river. Option A Mahanandi, option B Gangas, option C Yamuna, option C Brahmaputra. Option B Ganga anamata manaka answer. A test which measures the ability of a compound to diminish the concentration of sugar in the blood is. మనకి షుగర్ బ్లడ్ అంటే ఇందులో మనకి చదివినా మనకు అర్థమైపోద్ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ షుగర్ అనే బ్లడ్లో ఎంత ఉందనేది ఏ టెస్ట్ ద్వారా అంటున్నారు. హైపోగ్లైసెమిక్ టెస్ట్. హైపోగ్లైసెమిక్ టెస్ట్. వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఎలిమెంట్ సీషియం? వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఎలిమెంట్ సీషియం? ఇక్కడ ఆన్సర్ ఇచ్చి సిఎస్. కన్ఫ్యూజ్ అయ్యేది ఉంది, సిఎం అనుకుంటారు, సిఏ అనుకుంటారు, సియు అనుకుంటారు, కానీ సిఎస్ ఇది. నెక్స్ట్ బిట్. Which among the following is also known as the Council of States? Which among the following is also known as the Council of States? ఇది కూడా అంతే మనకి ఫార్మసీ సబ్జెక్ట్ కాదు, జనరల్ నాలెడ్జ్ బిట్. ఆప్షన్ ఏ రాజ్యసభ. నెక్స్ట్ బిట్ కూడా మనకు అది చూసుకున్నట్టయితే అది కూడా ఫార్మసీ బిట్ కాదు. నెక్స్ట్ ఆన్ డివైడింగ్ ఏ నెంబర్ బై 413 we get 58 as a remainder. On dividing the same number by 59 what will be the remainder? ఇది వచ్చేసి ఆన్సర్ 56. నెక్స్ట్ బిట్ కూడా వచ్చేసి ఇది వచ్చేసి మనకి రేషియోస్లో వచ్చిన బిట్, అర్థమెటిక్ బిట్. ఆప్షన్ బి 90. నెక్స్ట్ బిట్ కూడా అంతే. ఇది వచ్చేసి మనకి యాప్టిట్యూడ్లోనే వచ్చింది, కోడింగ్లో బిట్ మనకి ఇది వచ్చేసి ఆప్షన్ ఏ హియర్. నెక్స్ట్ ఇది వచ్చేసి మన ఫార్మకాగ్నసీ బిట్. వాట్ కాంపౌండ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ అశ్వగంధ? వాట్ కాంపౌండ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ అశ్వగంధ? అశ్వగంధలో ఏముంటుంది అన్నట్టు, ఏ కాంపౌండ్స్ ఉంటాయని. ఆప్షన్ ఏ స్టెరాయిడల్ లాక్టోన్. ఇదే స్టెరాయిడల్ లాక్టోన్, మిగతా ఆప్షన్స్ కాదు. స్టెరాయిడల్ లాక్టోన్ అనేది అశ్వగంధలో ఉంటుంది. మైల్డ్ షాంపూస్ ఆర్ ప్రిపేర్డ్ విత్ amphoteric surfactant, non-ionic surfactant, cationic surfactant, anionic surfactant. Option is amphoteric surfactant. Next, for the preparation of cod liver oil emulsion, the ratio of oil, water, gum required is. cod liver oil emulsion ప్రిపేర్ చేయడానికి మనకి ఆయిల్, వాటర్, గమ్ అనేది ఎలాంటి పర్సంటేజెస్లోని ఎంత రేషియోస్లో కావాలి? 4:2:1. 4:2:1. దీనికి కూడా మాకు ఒక కోడ్ చెప్పారు, అది కూడా నేను మీకు తర్వాత చెప్తాను. ద సమ్ ఆఫ్ కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎ ఆబ్జెక్ట్ ఈజ్ ఇట్స్ టోటల్ డాష్ ఎనర్జీ. ద సమ్ ఆఫ్ కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇట్స్ టోటల్ డాష్ ఎనర్జీ. ఆప్షన్ ఏ ఎలక్ట్రికల్, ఆప్షన్ బి థర్మల్, ఆప్షన్ సి మెకానికల్, ఆప్షన్ డి కెమికల్. ఆప్షన్ సి మెకానికల్. యాక్సిస్ ఈజ్ ఎ బోన్ ఆఫ్. Axis is a bone of leg, skull, forearm, spinal cord. Option is spinal cord. In differential thermal analysis record is made up of the. In differential thermal analysis record is made up of the moisture difference, energy inputs, mass difference, temperature difference. Answer is temperature difference. డాష్ ఈజ్ ఎ సింథటిక్ పాలిమర్. ఇక్కడ మనకు పాలిమర్స్లో న్యాచురల్ ఉంటాయి, సింథటిక్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి సింథటిక్ అని అడుగుతున్నారు. చిటోసాన్, పుల్యులాన్, క్యాప్రోలాక్టోన్, గ్లియాడిన్. అండ్ ఆన్సర్ ఈస్ క్యాప్రోలాక్టోన్. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ అనేది ఏ వ్యాక్సిన్ అని చెప్పేసి అడుగుతున్నారు. అది టాక్సాయిడ్, యాంటీసిరమా, బ్యాక్టీరియల్ వ్యాక్సిన్, వైరల్ వ్యాక్సిన్? ఇట్స్ అ వైరల్ వ్యాక్సిన్. హూ ఇంట్రడ్యూస్ ద మ్యూటేషన్ థియరీ? హ్యూగో డి వ్రైస్, ఎడ్వర్డ్ జెన్నర్, వాన్ బేయర్ అండ్ కార్మిలా గోల్గే. హ్యూగో డి వ్రైస్ అనేది రైట్ ఆన్సర్.
జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టర్, ఇది రిసెప్టర్ క్వశ్చన్. జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టర్ ఇస్ ఏ బండిల్ ఆఫ్ 7 ఆల్ఫా హెలిసెస్. ఏ బండిల్ ఆఫ్, ఇక్కడ మనకి ఏ బండిల్ ఆఫ్ అని ఇచ్చేసి 6, 5, 4 వాట్ ఎవర్ ద నెంబర్ ఏది ఇచ్చినా కానీ ఆన్సర్ ఇది ఏ బండిల్ ఆఫ్ 7 ఆల్ఫా హెలిసెస్. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ మేజర్ వాలటైల్ కాంపౌండ్ ఆర్ కంటైన్డ్ ఇన్ సిన్నమాన్. సిన్నమాన్లోని ఎలాంటి వాలటైల్ కాంపౌండ్స్ అనేవి మేజర్గా ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు. సిన్నమాన్ అంటే మనకి దాల్చిన చెక్క, ఇందులో రకాలు చాలా ఉంటాయి, అది కూడా మనం డీటెయిల్ క్లాస్లో చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఆల్డిహైడ్ కాంపౌండ్. ఆల్డిహైడ్ కాంపౌండ్. విల్లింగ్నెస్ టు స్ట్రైవ్ ఫర్ ద గోల్స్ of a particular group is termed as. Willingness to strive for the goals of a particular group is termed as. Option is halo effect, option B constitution, option C morale, option D appraisal. Option C morale. Answer is morale. Astrocytes are present in cell membrane barrier, blood brain barrier, blood cerebrospinal fluid barrier, blood placental barrier. Blood brain barrier. Astrocytes are present in blood brain barrier. Indicate the problem in the dosage form when camphor and menthol are added together. ఇది క్యాంఫర్, మెంథాల్ ఇవి ఏ డోసేజ్ ఫామ్లోని వాడతారని మిక్చర్స్ లెక్క ఉంటుంది. ఏ మిక్చర్ అండి? యూటెక్టిక్ మిక్చర్ అనమాట. ఇది వచ్చేసి ఆన్సర్ యూటెక్టిక్ మిక్చర్. యూటెక్టిక్. లిగ్నాన్స్ ఆర్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ సోయా, ఫ్లాక్సీడ్, పొమగ్రానెట్, లైకోపిన్. ఆన్సర్ ఈజ్ ఫ్లాక్సీడ్. ఫ్లాక్సీడ్లోనే ఇవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ బిట్ వచ్చేసి కాన్వెక్టివ్ మిక్సింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్. Convective mixing is also called as diffusive mixing, micro mixing, shear mixing, macro mixing. Answer is macro mixing. ఇంతటితో మనకి ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ ఒక మోడల్ పేపర్ అయితే అయిపోయిందండి. నేను మీకు కావాలంటే రేపటి నుంచి నా హ్యాండ్ రిటర్న్ నోట్స్లో బిట్స్, ఎంసీక్యూస్ అవన్నీ నేను మీకు షేర్ చేస్తాను. మీరు ఈ వీడియో చూసి మీకు ఏమాత్రమైన యూస్ఫుల్గా అనిపించిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.